ఉద్రిక్తంగా పశ్చిమాసియా ఏ క్షణమైన ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి టెహ్రాన్కు విమాన సర్వీసులు నిలిపివేసిన లుఫ్తాన్సా పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏ క్షణంలోనైనా ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి చేయనుందన్న వార్తలు కలకలం సృష్టిస్తూ ఉన్నాయి. ఇజ్రాయెల్ను శిక్షించే సమయం ఆసన్నమైంది అంటూ గురువారం ఇరాన్ అధికారిక న్యూస్ ఏజెన్సీ IRNA పేర్కొంది. దాడి ఎలా చేయాలన్న విషయంలోనే ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. డమాస్కస్లోని తమ రాయబార కార్యాలయంపై దాడి జరిగినప్పటి నుంచి ఇరాన్ పగతో రగిలిపోతోంది. ఆ దాడిలో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ దళానికి చెందినటువంటి 7 జనరళ్లు మృతి చెందారు. అప్పటి నుంచి ఆ దేశ సుప్రీం అధినేత అయాతుల్లా అలీ ఖొమేనీ సహా సైనిక జనరళ్లు కూడా ఇజ్రాయెల్ను శిక్షిస్తామని బహిరంగ ప్రకటనలు ఇస్తూనే ఉన్నారు. అయితే ఇజ్రాయెల్పై నేరుగా ఇరాన్ దాడి చేయకపోవచ్చని, లెబనాన్ లేదా సిరియా నుంచి తన మద్దతుదారులైన హెజ్బుల్లా ఇతర మిలిటెంట్ సంస్థలతో దాడులు చేయించొచ్చని కొందరు విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ఇజ్రాయెల్పై దాడి చేస్తే అమెరికా కూడా రంగంలోకి దిగుతుందని ఇరాన్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో టెల్ అవీవ్కు అండగా నిలిస్తే పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపై దాడి చేయడానికి వెనుకాడబోమని ఆ సందేశాన్ని గురువారం అగ్రరాజ్యానికి ఇరాన్ పంపినట్లుగా తెలుస్తోంది. దీంతో ఇజ్రాయెల్ను అమెరికా అప్రమత్తం చేసింది. అంతేకాదు అమెరికా సెంట్రల్ కమాండ్కు చెందిన జనరల్ మైకల్ ఎరిక్ కొరిల్లాను ఇజ్రాయెల్కు పంపించింది. టెల్ అవీవ్కు చేరుకున్న ఆయన భద్రతా పరిస్థితిని సమీక్షించారు. ఇజ్రాయెల్ కూడా తాము ఎలాంటి దాడినైనా ఎదుర్కోవడానికి సిద్ధమని ప్రకటించింది. ఇరాన్ కవ్వింపు చర్యలకు పాల్పడితే ఎదురు దాడి తప్పదని ప్రధాని నెతన్యాహు హెచ్చరించారు. ఇజ్రాయెల్కు తాము పూర్తి స్థాయిలో అండగా నిలుస్తామని మరోవైపు అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్పష్టం చేశారు. ఆ దేశ రక్షణకు భద్రతకు కట్టుబడి తాము ఉన్నామని తెలిపారు. ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని అన్నారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కూడా ఇరాన్ బెదిరింపులను తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు. అమెరికన్లతో పాటుగా ఇజ్రాయెల్కు తాము అండగా ఉంటామని నిలుస్తామని పేర్కొన్నారు. ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో లుఫ్తాన్సా విమాన సంస్థ టెహ్రాన్కు విమాన సర్వీసులను నిలిపివేసింది. ఆస్ట్రియన్ ఎయిర్లైన్స్ మాత్రమే తాము సర్వీసులను నిలిపివేయడం లేదని, అయితే విమాన సమయాలను మారుస్తున్నామని తెలిపింది. పశ్చిమాసియాకు ప్రయాణించవద్దని తమ పౌరులను రష్యా విదేశాంగ శాఖ హెచ్చరించింది. అయినా ఇక్కడ ఇజ్రాయెల్ పనితీరు లేకపోతే యాక్షన్ ఆఫ్ వార్ ఎలా ఉంటుందో ఇదివరకే మనకు చరిత్రలో ఎన్నో సందర్భాల్లో మనకి కనిపిస్తూ ఉంది. తాజాగా తీసుకున్న గాజా ఘటనని మనం ఒకసారి ముందుకు కొంచెం రివైండ్ చేసుకుంటే, ముందు వాళ్ళు ప్రశాంతంగా ఉన్న వీళ్లపైన అటాక్ చేశారు రాకెట్ లాంచర్స్తో. 1500 మందిని పొట్టన పెట్టుకున్నారు. కట్ చేస్తే ఒక 6 నెలల వ్యవధిలోనే ఇటువైపు 35,000 మంది చచ్చిపోయారు. 35,000 మంది. ఇది అధికారిక లెక్క. అనధికారికంగా అంతకంటే ఎక్కువే ఉంటుంది. సో లాస్ట్ హమాసు వాళ్ళ దృష్టిలో, ఇజ్రాయెల్ దృష్టిలో హమాసు లాస్ట్ ఉగ్రవాది సచ్చేదాకా కూడా మేము ఈ పోరాటం ఆపమని చెప్తున్నారు. హాస్పిటల్స్ కూడా వదల్లా, ఏవి వదల్లా. లోపల ఉన్నటువంటి సొరంగాల్లో ఎక్కడున్న వాళ్ళని అక్కడే పడుకొని పెట్టేశాయి. సొరంగాల్లోకి నీళ్లు పంపేసి చాలామంది ఉగ్రవాదుల్ని చంపడం జరిగింది. ఇజ్రాయెల్ ఉగ్రవాదుల్ని, కొంతమందికి హమాస్ ఉగ్రవాదులన్నా కూడా పెద్దగా ఇబ్బంది అవుతుంది కాబట్టి చెప్తున్నా. సో ఏదేమైనప్పటికీ కూడా ఇజ్రాయెల్తో ఫైట్ అంటే చావో రేవో అన్నట్లుగానే ఉంటుంది. వాళ్ళు దేనికైనా రెడీ. వాళ్ళు కాలగర్భంలో తిన్న దెబ్బలు అలాంటివి, వాళ్ళ తాలూకు రిటాలియేషన్ అలాగే ఉంటుంది. మరి ఇప్పుడు ఇరాన్ ఎంత పీక్కున్నా ఎంత లాక్కున్నా ఏమన్నా తేడా జరిగితే స్పేస్లోకి లేకుండా పోతుంది. స్పేసు మిగలదు అక్కడ. ఇజ్రాయెల్కి ఫైట్ చేయడానికి స్పేస్ లేకపోయినా క్రియేట్ చేసుకోగలదు. అలాగే అటు అమెరికా, తర్వాత బ్రిటను ఇవన్నీ కూడా విడిచిపెట్టవు. అలాగని ఇలాంటి పరిణామాలు మన భూప్రపంచంలో జరగడం అంత మంచిదా అంటే కానే కాదు. కానీ ఏం చేస్తాం, మనుషుల్లో ఉన్నటువంటి అహంకారము, ఆ విపరీతమైనటువంటి విస్తరణవాదము, మతము ఇన్ని ఇంక్లూడ్ అయి ఉన్నాయి. వీటి నుంచి బయటకు వస్తేనే కదా పక్కవాడిని ఆక్యుపై చేయాలి, పక్కవాడిని చంపేయాలి అనే ఆలోచన పోయేది. భారతదేశం అలా కాదు. మన చరిత్రలో ఎప్పుడూ కూడా ఇతర దేశాలను ఆక్యుపై చేసుకున్నది లేదు. మనమే ముక్కలైపోయాం. ఇంకా చెప్పాలంటే మనమే ఇంక కొన్ని దేశాలను ఏర్పాటు చేసాం. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇంకా ఆయనకి వెళ్తే మయన్మార్. అట్లా ఉంటుంది మనతోని. కానీ వీళ్ళు చూసుకుంటే అలా కాదు. ఎప్పుడూ ఎవరినో ఒకటి ఆక్యుపై. చైనా చూసుకోండి, ఆక్యుపై చేసుకోవడమే. రోజుకు ఒక అంగుళమైనా పక్కోడి దేశాన్ని ఆక్యుపై చేసుకోకపోతే నిద్ర పట్టదు ఆ దేశాన్ని. అంత విస్తరణవాదం, అంత కాంక్ష. చైనాది కేవలం విస్తరణవాదమే. ఇక మిగతా కొన్ని ఇస్లామిక్ స్టేట్స్ ఉంటాయి, అవన్నీ మతవాదం. వాటికి కేవలం విస్తరణవాదంతో పాటుగా ఈ వేర్పాటువాదంతో పాటుగా ఈ ఉగ్రవాదంతో పాటుగా ఈ మతవాదం కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది.
ఇవన్నీ ప్రమాదకరమైనటువంటి చర్యలే. ఏ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగినా అది ప్రపంచం మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు గ్లోబల్ విలేజ్గా యావత్ భూమి మారింది కాబట్టి, ఇక్కడ ఉన్నటువంటి అన్ని దేశాలు కలిసికట్టుగా లింక్స్ ఉన్నాయి కాబట్టి, ఏదో ఆ రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది, మన సంబంధం లేదులే అనుకోవడానికి లేదు. ఏదేమైనప్పటికీ చూడాలి. ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్య ప్రస్తుతానికైతే ఉద్రిక్త పరిస్థితులే నెలకొన్నాయి.